హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, అరటి చెట్లను చాలా తక్కువ కాస్ట్లోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవి బయట కొంటే చాలా కాస్ట్ ఉండిద్దండి. ఇలా మనం వరలక్ష్మి రథానికి కానీ మన ఇంట్లో జరిగే ఏ పండగలకైనా సరే ఈ విధంగా డెకరేషన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి తయారు చేయడానికి ముందుగా జిఐ వైర్లను తీసుకోవాలండి. ఈ వైర్లు మనం అరిటాకు ఎంత పొడుగు కావాలనుకుంటామో అంత పొడుగు ఉండేలాగా వైర్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది డబుల్ సైడ్ ఉన్నటువంటి పేపర్ టేప్ అండి. ఈ పేపర్ టేపుని వైర్కి ఈ విధంగా అంటించుకోవాలి. వీడియో చూపిస్తున్నా కదా, ఈ విధంగా అంటించేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైనటువంటి పేపర్ని తీసేసేయాలి. ఇది సాటిన్ రిబ్బన్ అండి. ఇది రూయిల్ వచ్చి 20 రూపీస్ నాకు పడింది. దీన్ని ఈ పేపర్ టేప్కి ఈ విధంగా అంటించుకోవాలి. వీడియో చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా అంటించేసుకోవాలి. అంటించుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత లీపు షేప్ వచ్చే విధంగా దీన్ని పైన కింద ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. రెండు వైపులా కట్ చేయాలండి. ఇప్పుడు మనకి లీప్ షేప్ వచ్చేసింది కదా, ఆ తర్వాత ఈ ఆకుకి మధ్య మధ్యలో కట్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నాను చూడండి వీడియోలో, ఆ విధంగా రెండు వైపులా ఇదే విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆకు టైపుగా వచ్చేసింది. ఈ విధంగా మనకి ఎన్ని లీవ్స్ కావాలో అన్ని లీవ్స్ని మనము తయారు చేసేసుకోవాలి. ఒక చెట్టుకి 11 లీవ్స్ పెట్టానండి నేను. ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత ఈ సాటిన్ రిబ్బన్కి పీస్ లైన్ రాకుండా ఉండటానికి రైటర్ తోటి ఈ విధంగా లైట్గా సెగ చూపించాలండి. వీడియో చూపిస్తున్నా కదా, ఈ విధంగా సెగ చూపించాలి. అలాగైతే ఎలాంటి పీసులు అనేది బయటికి రాకుండా ఉండిద్ది. ఇలా నేను కావాల్సినటువంటి లీవ్స్ని ఈ విధంగా తయారు చేసుకున్నాను. మనకి ఎన్ని లీవ్స్ కావాలో అన్ని లీవ్స్ని ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం బనానాస్ తయారు చేసుకుందాము. ఈ జిఐ వైర్లను ఈ బనానా కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది గ్లూగన్ అండి. గ్లూగన్ తోటి ఈ విధంగా వీడియో చూపిస్తున్నాను చూడండి. ఈ వైర్కి లాస్ట్ వైపు ఈ విధంగా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని వాటర్లో పెట్టాలండి. ఇలా వాటర్లో పెడితే ఇలా మనం దాన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు కాలకుండా ఉండిద్ది. ఈ బనానా వచ్చే విధంగా మనం చేతితోటి ఈ విధంగా నొక్కాలండి. చూస్తున్నారు కదా ఏ విధంగా నొక్కుతున్నానో, ఈ విధంగా ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లూగన్నుని వైర్కి ఈ విధంగా పెట్టాలండి. బనానా పొడుగు కానీ లావు కానీ ఎంత కావాలనుకుంటామో అంత సైజు ఉండేలాగా ఈ గ్లూగన్ని వైర్కి అప్లై చేసిన తర్వాత వాటర్లో ముంచి ఈ విధంగా ఈ షేప్ వచ్చే విధంగా మనం ఫింగర్ తోటి ఈ విధంగా అనుకోవాలండి. ఇలా మనకి ఎన్ని బనాన్స్ కావాలనుకుంటామో అన్ని బనాన్స్ని ఇదే విధంగా మనం తయారు చేసేసుకోవాలి. ఆ తర్వాత 2, 3 కానీ పేపర్ టేప్ తోటి ఈ విధంగా చుట్టాలండి. వీడియో చూపిస్తున్నా కదా, కొన్ని 2గా కొన్ని 3గా ఈ విధంగా ఉండే విధంగా చుట్టాలండి పేపర్ టేప్ని. వీడియో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పేపర్ టేప్ తోటి విధంగా చుట్టాలి. మనం తయారు చేసిన బనానాస్ అన్నిని ఇదే విధంగా మనం చుట్టేసుకోవాలి. తయారు చేయడానికి నాకు అసలు ఏం ఖర్చు బాగలేదండి. ఆ పేపర్ టేపు సాటిన్ రిబ్బను ఒక్కడే కొన్నానండి. మిగతా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నేను యూజ్ చేశాను. ఈ విధంగా తయారు చేసేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఒక వైర్ తీసుకోవాలండి. మీడియం సైజు ఉన్న వైరు, అంటే మనం అట్టికాయ గెల ఎంత పొడుగు పెట్టాలనుకుంటామో అంత పొడుగున్నట్టు వైర్ని తీసుకోవాలి. ఆ వైర్కి ఈ విధంగా వీడియో చూపిస్తున్నా కదా, కొంచెం ఎక్కువగా అరటి పువ్వు ఉండే విధంగా అండి, దాన్ని కూడా ఈ గ్లూగన్ తోటి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే అరటి పువ్వు ఉండటానికి మాత్రం నేను కొంచెం లావు సైజు గ్లూగన్ను ఉపయోగించి లావుగా పెట్టానండి. దీనికి అరటి పువ్వు ఏ కలర్ ఉండిద్దో ఆ కలరు పెయింటింగ్ వేసేసాను. ఇలా పెయింటింగ్ చేసి అయిపోయిన తర్వాత ఇందాక అరటికాయలు మనం తయారు చేసుకున్నాం కదండి, దాన్ని వీడియో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టేసి పేపర్ టేప్ తోటి చుట్టూరు రోల్ చేసుకోవాలి. మనం తయారు చేసినటువంటి అరటిపళ్ళు అన్నిటినీ ఇదే విధంగా మనం పెట్టేసుకొని పేపర్ టేప్తో రోల్ చేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా పెట్టుకుంటూ ఈ పేపర్ టేపుని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. మనం ఎంత సైజు అరటికాయ గల కావాలనుకుంటామో అంత సైజు ఇదే విధంగా పేపర్ టేప్ తోటి ఈ విధంగా చుట్టుకోవాలండి.
చాలా ఈజీ అండి తయారు చేయటం. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకుంటూ మనము పేపర్ని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వైర్ మొత్తానికి కూడా ఇలాగే ఈ పేపర్ టేపుని ఈ విధంగా చుట్టేసేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇది తగిలియటానికి లాస్ట్ వైర్ ఉంటుంది కదండి, ఈ వైర్ని కొంచెం బెండ్ చేయాలి. చూడండి, వీడియోలు చూపిస్తాను చూడండి, ఈ విధంగా బెండ్ చేసేయాలి. ఇలా బెండ్ చేసిన తర్వాత ఇలా ఈ అరటిపళ్ళుకి నేను ఎల్లో కలర్ వేసేస్తున్నానండి. ఈ అరటిపళ్ళు మొత్తాన్ని ఎల్లో కలర్తో ఇలా పెయింటింగ్ వేసేసుకున్నాను. ఆ తర్వాత పైన దాన్ని గ్రీన్ కలర్ వేసేసాను. ఇక్కడ నేను డార్క్ కలర్ వేసానండి. ఇలా మనకు కావాలంటే లైట్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తానికి ఇలా కలర్స్ వేసాను. ఆ తర్వాత ఇది పైప్ అండి, ప్లాస్టిక్ పైపు. ఈ కరెంట్కి యూజింగ్గా మిగిలిన పైప్ అండి ఇది. ఆ తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మిడిల్లో వచ్చేంత వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా హార్డ్గా ఉందండి ఈ పైపు, అందుకని కొంచెం వేడి చేస్తున్నాను. ఇలా వేడి చేసిన దాన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి. తయారు చేసేటువంటి అరటి చెట్టుది కింద కాండం అనేది కొంచెం లావుగా, పైన కొంచెం సన్నగా ఉంటాను. కానీ ఈ విధంగా పైపుని నేను వేడి చేసేసి ఈ కాటన్ క్లాత్ తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. వీడియో చూపిస్తున్నా కదా, ఈ విధంగా వేడి చేసి ప్రెస్ చేస్తున్నాను. ఇలా మనం వేడి చేసినప్పుడు సిల్క్ క్లాత్ తీసుకోకూడదు. ఇలా కాటన్ క్లాత్, బనియన్ క్లాత్ ఏదైనా ఇలా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేయాలి. పైన సన్నగా కింద లావుగా ఉండే విధంగా చూసుకోవాలండి. ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఈ పేపర్ టేబుల్ను ఇలా పైనుంచి కిందకి ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. లాస్ట్ దాకా ఈ విధంగా రోల్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఇది థర్మాకోల్ అండి. రౌండ్ సర్కిల్లో నేను ఇలా కట్టింగ్ చేసుకున్నాను. దాని మిడిల్లో ఈ పైపుని పెట్టాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిడిల్లో ఈ థర్మాకోల్ మధ్యలో మిడిల్లో ఇలాగ పైప్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఈ రౌండ్ సర్కిల్లో కటింగ్ చేసేసి ఈ థర్మాకోల్ని, కార్డ్బోర్డ్ని రెండింటిని అంటించేసేస్తున్నాను. ఇలా అంటించుకున్న తర్వాత మిడిల్లో గ్లూ గన్ అప్లై చేసి ఈ పైపుని కూడా అంటించేస్తున్నాను. ఇలాగ అంటించేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పైప్ చుట్టూరు గ్లూగన్ అప్లై చేసి నేను రాళ్ళు పెట్టానండి, గురక రాళ్ళు పెట్టాను. పైపు చుట్టూరు ఈ విధంగా గురక రాళ్ళు పెట్టానండి. మనకు కావాలంటే ఈ థర్మకాల్ చుట్టూరు కూడా మనం గురకరాలు పెట్టుకోవచ్చు, కానీ నాకు అలాగ ఇష్టం లేదండి. అందుకే ఈ పైపు చుట్టూరు మాత్రమే నేను ఇలా రాళ్ళు పెట్టాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా రాళ్ళు పెట్టేసి అంటించేసుకోవాలి. ఆ తర్వాత ఈ పైప్కి నేను గ్రీన్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాను. ఈ కింద థర్మాకోల్కి కూడా నేను ఇలా గ్రీన్ కలరే పెయింటింగ్ వేసానండి. ఆ తర్వాత ఈ రాళ్ళకి నేను ఇండియన్ కలర్ రెడ్ వేసాను. ఆ తర్వాత ఈ థర్మాకోలు బార్డర్లో కూడా కింద వైపు కూడా నేను ఇండియన్ కలర్ రెడ్డే వేసాను. మనకి ఇష్టమండి, మనం ఏ కలర్ అయినా ఇలా పెయింట్ చేసుకోవచ్చు. నేనైతే రాళ్ళు ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఇండియన్ కలర్ రెడ్ వేసాను. ఆ తర్వాత ఒక గట్టిగా ఉన్నటువంటి అట్ట ముక్కను ఒక దాన్ని తీసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసుకొని పైన ఈ పైపుకి పైవైపు అండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ పేపర్ని అంటించేసి మళ్ళీ పైన గ్లూ అప్లై చేసేసి ఈ పైన పైపుకి పైన ఈ విధంగా అంటించేసుకోవాలి. అంటే మనం పెట్టేటువంటి లీవ్స్ మరీ లోపలికి వెళ్ళకుండా పైనే ఉంటాయండి. టైట్గా ఉండటానికని ఈ విధంగా పేపర్ పెట్టేసుకోవాలి. ఇలా పేపర్ పెట్టుకున్న తర్వాత దానికి కూడా నేను గ్రీన్ కలర్ వేసేసాను. ఇలా గ్రీన్ కలర్ వేసిన తర్వాత ఇక్కడ నేను వైర్ తోటి పైప్ని కొంచెం హోల్స్ చేస్తానండి కింద.
ఇంత మనం తయారు చేసి కదండి అరటికాయ గల దానికి ఎల్లో కలరు బాగా డ్రై అయిపోయిన తర్వాత అరటికాయకి లాస్ట్ వైపు నల్లగా కొంచెం ఉండిద్ది కదండి, అలా పెడుతున్నాను నేను. ఆ తర్వాత ఈ లీవ్స్ అండి ఈ విధంగా పెట్టేసేసుకోవాలి, మనం తయారు చేసిన లీవ్స్. నేను ఒక్కొక్క బనానా ట్రీకి 11 లీవ్స్ ఉండేలాగా పెట్టానండి. మన ఇష్టం అండి, ఎన్ని లీవ్స్ అని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం తయారు చేసిన పైపులో ఈ విధంగా మనము లీవ్స్ పెట్టేసుకోవాలి. కింద హోల్స్ పెట్టాను కదా, అక్కడ కూడా లీవ్స్ నేను లోపలికి పంపించేసి ఈ విధంగా పెట్టానండి. చాలా తక్కువ కాస్ట్‌తోనే ఈ మనం బనానా ట్రీ తయారు చేసుకోవచ్చండి. ఇది ఎన్ని సంవత్సరాలైనా గానీ ఏది పాడు కాదండి. మనం యూజ్ చేసుకున్న తర్వాత ఈ లీవ్స్ తీసేసి మళ్ళీ మనము అవసరమైనప్పుడు మళ్ళీ ఇలా విధంగా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఈ బనానా ట్రీని చాలా తక్కువ కాస్ట్‌తోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ కింద అరటికాయ గెలని తగిలిస్తున్నాను. ఇంతేనండి, చాలా తక్కువ కాస్ట్‌తోనే ఈ విధంగా మనం బనానా ట్రీ తయారు చేసుకోవచ్చు. నేను డెకరేషన్ చేసే అమ్మవారి ఫోటోకి తగ్గట్టుగా నేను చేసుకున్నానండి. మనకు కావాలంటే పెద్ద సైజు కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీన్నే మనము క్రేప్ క్లాత్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. నేను మాకు ఉన్న లక్ష్మీదేవి ఫోటో బట్టి నేను ఈ విధంగా తయారు చేశానండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.